నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. దీన్నే లేపి తన్నించుకోవడం అంటారు. ధాన్యం సేకరణ మరియు రవాణా ప్రైవేటీకరణ చేయడం అంటే వ్యవసాయాన్ని ఆదాని అంబానీ చేతుల్లో పెట్టడమే మరియు రద్దయిన వ్యవసాయ చట్టాలను అమలు చేయడమే అంటూ సిపిఐఎం వాళ్ళు పోస్టర్ వేసి ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ ప్రైవేటీకరణ మొదలుపెట్టింది మరియు మొదటిసారి ఆదానికి ఈ కాంట్రాక్ట్ ఇచ్చింది కమ్యూనిస్టులు మద్దతు తెలిపిన యూపీఏ సోనియా రాహుల్ ప్రభుత్వం. సరే, అసలు నిజాలు ఇప్పుడు చెప్తా. అప్పుడు వార్తాపత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా దీని గురించి నేను చెప్తున్నాను. అవన్నీ కూడా ఏఐని అడిగితే, వార్తాపత్రికల ఆధారంగా ఏఐని అడిగితే ఏం సమాధానం చెప్పింది అనేది అవి కూడా మేము స్క్రీన్ మీద ప్లే చేస్తాం, చూడొచ్చు. మొదటి ప్రశ్న, భారతదేశంలో ఆహార ధాన్యాల సేకరణ మరియు రవాణా ప్రైవేటీకరణను ఏ ప్రభుత్వం ప్రారంభించింది? ఏఐ ఇచ్చిన సమాధానం ఏంటంటే యూపీఏ ప్రభుత్వం ప్రారంభించింది. ఇది 2005-2008లో ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్స్ గ్యారంటీ పీఈజీ స్కీమ్తో మొదలైంది. ఇది ఎఫ్సిఐ గిడ్డంగుల కోసం రవాణా నిల్వను ప్రైవేటీ సంస్థలకు అప్పగించింది. ఎక్కువ రైతులకు చేరుకోవచ్చు. 2010లో బీహార్, అస్సాం, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ప్రైవేట్ సంస్థలు కనీస మద్దతు ధర అంటే ఎంఎస్పి వద్ద వరిని సేకరించడానికి అనుమతించారు. అదే పాలసీ కంటిన్యూ చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం కింద ఎఫ్సిఐ 2015-16 సీజన్ కోసం పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తరప్రదేశ్లో ప్రైవేట్ వరి సేకరణ కోసం బిడ్లను ఆహ్వానించింది. అంటే ఎవరు దీన్ని మొదట స్టార్ట్ చేసింది? దొంగ నరవట్లే. ఇక ఈ పీఈజీ స్కీమ్ వల్ల 9 మిలియన్ టన్నుల ప్రైవేట్ నిల్వ సామర్థ్యాన్ని సృష్టించింది. అలాగే ప్రైవేట్ సేకరణ ఎంఎస్పి ప్రయోజనాలను మెరుగుపరిచి రైతులు తక్కువ ధరలో బలవంతపు అమ్మకాలను తగ్గించింది. ఇక రెండో ప్రశ్న, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అదానీ గ్రూప్ కంపెనీ ఈ వ్యాపారంలో పాల్గొందా? అవును, యూపీఏ ప్రభుత్వం 2004-2014 మధ్య ఉన్న సమయంలో అదానీ గ్రూప్ ఆహార ధాన్యాల రవాణా మరియు నిల్వ ప్రైవేటీకరణలో పాల్గొంది. తమ అనుబంధ సంస్థ అదానీ అగ్రి లాజిస్టిక్ లిమిటెడ్ ద్వారా 2005 నుంచి ఎఫ్సిఐ నుండి ధాన్యాల నిల్వ మరియు రవాణా కోసం సైలోలను అంటే పెద్ద గోడన్స్ అభివృద్ధి చేయడానికి మరియు నిర్వహించడానికి కాంట్రాక్టులను పొందింది. ఇందులో బల్క్ రవాణా కోసం ప్రత్యేక రైలు రేకులు ఉన్నాయి. ఇది 2008లో ప్రారంభమైన ఫార్మల్ పీఈజీ స్కీమ్కు ముందు జరిగింది. ఇది ఎఫ్సిఐ యొక్క నిల్వ మౌలిక సదుపాయాల్లో ప్రైవేట్ పాల్గొనడాన్ని మరింత విస్తరించింది. అదానీ గ్రూప్ పంజాబ్, హర్యానా, తమిళనాడు మరియు ఇతర రాష్ట్రాల్లో సైలోలలో సుమారు 700 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఎఫ్సిఐ యొక్క నిల్వలను ఆధునీకరించడానికి మరియు నష్టాలను తగ్గించడానికి సహాయపడింది. యూపీఏ ప్రభుత్వం టైంలో ఆహార ధాన్యాలు నిల్వ రవాణా కోసం ఎఫ్సిఐ 2005లో అదానితో 20 సంవత్సరాలకు కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. జోక్ ఏంటంటే ఇలా ఆహార ధాన్యాలు సేకరణ మరియు నిల్వ కోసం మొట్టమొదటిగా ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించి అదానీ గ్రూప్కి మొదటి కాంట్రాక్ట్ ఇచ్చింది కమ్యూనిస్టు పార్టీల ఊతకర్రల మీద నడిచిన యూపీఏ ప్రభుత్వం. ఇప్పుడు రాహుల్ మరియు వారి స్నేహితులు కమ్మీలు మోదీ అదానీ అంటూ రోజు రోసరి తిప్పుతూ ఉంటే ఎలా నవ్వాలో ఏం చేయాలో అర్థం కావట్లే. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి. సో మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు ఇంకా కొత్త కంటెంట్తో మీ ముందుకు రావడానికి మాకు ఉత్సాహాన్ని అందిస్తుంది. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి. కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే. ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.